ఇది ఉపరాష్ట్రపతి రాజీనామాపై కొత్త రాజకీయ చర్చ జరుగుతోంది. జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం నోటీసులు సభకు అందినట్లుగా జగదీప్ ధన్ఖడ్ రాజ్యసభలో ప్రకటన చేశారు. అదే సమయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆఫీస్ లో బీజేపీ ఎంపీలు వెళ్లినట్లుగా చర్చ నడుస్తోంది. రాజ్నాథ్ సింగ్ ఆఫీస్ లో ఏం జరిగిందో ఏమో బీజేపీ ఎంపీలు కంగారుగా బయటకు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఖాళీ కాగితంపై సంతకం తీసుకోవడానికి వెళ్తున్నట్లుగా కొందరు ఎంపీలు చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. ఆ ఖాళీ కాగితం ఉపరాష్ట్రపతి దగ్గరికే వెళ్లిందే అనే కొత్త సందేహాలు విపక్ష పార్టీలు లేవనెత్తుతున్నాయి. ఉపరాష్ట్రపతి రాజీనామాపై కొత్త రాజకీయ చర్చ జరుగుతోంది. జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం నోటీసులు సభకు అందినట్లుగా జగదీప్ ధన్ఖడ్ రాజ్యసభలో ప్రకటన చేశారు. అదే సమయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఆఫీస్ లో బీజేపీ ఎంపీలు వెళ్ళినట్లుగా చర్చ జరుగుతోంది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ఇన్పుటర్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. ఉన్నట్టుండి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడం, దీనికి కేవలం అనారోగ్య కారణాలనే ఆయన ఒక అంశంగా చూపిస్తున్నారు, ఒక కారణంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ దీంట్లో వేరే ఏదైనా అంశం ఉందా, ఇంకేదైనా ఒత్తిడి ఉందా అనే అంశాలు అయితే బయటకు వస్తున్నాయి. అనేక ప్రశ్నలు అయితే రేకెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఏ విధంగా చూడొచ్చు? అసలు గుడ్ మార్నింగ్. సో ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు. కాకపోతే ఆరోగ్య కారణాల రీత్యా ఆయన రాజీనామా చేస్తున్నా అంటూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి క్రమంలో దీంట్లో కొన్ని అనుమానాలు మాత్రం బయటకు వస్తున్నాయని చెప్పాలి. అయితే ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ రాజీనామా గల కారణాలపైన ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ లేదంటే రాజకీయ పక్షాల నుంచి కానీ కొన్ని అనుమానాలు బయటకు వస్తున్నాయి. పార్లమెంట్ సెషన్స్ అవుతున్నటువంటి టైంలో ధన్ఖడ్ అధ్యక్షతన నిన్న జరగాల్సినటువంటి బీఎస్సీ మీటింగ్ కు అటు నడ్డా రాలేదు, రిజిజ్ రాలేదు. సో దానిపైన సమాచారం కూడా లేదు. సో ఇట్లా నేపథ్యంలోనే ధన్ఖడ్ అసంతృప్తి చెందారు అన్నది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి ఒక ఆరోపణ. మోరోవర్ నిన్న 1 గంట నుంచి 4 గంటల మధ్య, ఈ 4:30 మధ్య ఏదో జరిగింది, ఏదో పెద్ద విషయమే జరిగింది. అందుకే ధన్ఖడ్ రాజీనామాకు చాలా లోతైనటువంటి కారణాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అటు జయరాం రమేష్ చేసినటువంటి ట్వీట్ కూడా భారత రాజకీయాలు చాలా సంచలనంగా మారాయి. అయితే ఈ 4 గంటల సమయంలోనే ఏం జరిగింది, ఎందుకు బీఎస్సీ సమావేశానికి నడ్డా రాలేదు, రిజల్ట్స్ రాలేదు, సో ఎక్కడో పార్టీతో చెడింది. అందుకే ఒక గాయంతో ఆయన ఈ రోజు అంటే మానసిక గాయంతో ఆయన రాష్ట్రపతికి ఆయన రాజీనామా లేఖను పంపించారు అన్నది కూడా ప్రస్తుతానికి పొలిటికల్ సర్కిల్స్ తో తిరుగుతున్నటువంటి అంశం. అంటే ఈసారి నిజానికి పార్లమెంట్ సమావేశాలు చాలా కీలకమని, సో ఇలాంటి కీలకమైనటువంటి సమావేశాల్లో ధన్ఖడ్ రాజీనామా ప్రకటించడం దీని వెనకాల చాలా రాజకీయ ఆరోపణలు ఉన్నాయి. ఏదో ఒత్తిడి. ఇక్కడ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆఫీస్ కి బీజేపీ ఎంపీలు వెళ్లడం, తర్వాత కంగారుగా బయటికి రావడం, ఎంటీ పేపర్ వైట్ పేపర్ మీద సంతకాల కోసమే వెళ్లారంటూ చర్చ. ఏంటి ఎంటీ పేపర్, ఎందుకోసం వచ్చింది, ఎవరి మీద ఇది ప్రయోగించడానికి వెళ్ళినట్టు? సో ఎటు చూసినా ఖచ్చితంగా పూర్తిగా రాజకీయ అంశం మాత్రం దీంట్లో కనిపిస్తోంది. చాలా అనుమానాలు, మీరు అన్నట్టు చాలా అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఒక ఎంటీ పేపర్ మీద సంతకం చేయించడం అంటే ఎంత చదువురాని, అంటే అసలు ఏమాత్రం చదువు రాని వాళ్ళు కూడా ఎంటీ పేపర్ సంతకాలు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. మరి ధన్ఖడ్ విషయంలో ఎందుకు ఇట్లాంటి చర్చలు బయటకు వస్తున్నాయి, ఎందుకు ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని పట్టుకొని వాదిస్తున్నాయి, ఈ 1 గంట నుంచి 4 గంటల ప్రాంతంలో జరిగినటువంటి అంశాలు ఏంటి, ఆ 4 గంటల తర్వాత హడావుడిగా ఎందుకు ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణంలో బయటికి రావాల్సి వచ్చింది. సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కొన్ని చర్చలు మాత్రం నడుస్తున్నాయి. అయితే ఏం జరిగింది ఏంటి అన్నది మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న బీఎస్సీ మీటింగ్ కు నడ్డా ఎందుకు రాలేదు, రిజల్ట్స్ ఎందుకు రాలేదు, సో రాకపోవడం, వాటిపైన కనీసం సమాచారం కూడా ధన్ఖడ్కి ఇవ్వకపోవడం, సో కొన్ని వ్యక్తిగత కారణాలు కూడా దీంట్లో కనిపిస్తున్నాయని మాత్రం తెలుస్తోంది. మొత్తానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి 4:30 గంటల మధ్య ఏదో పెద్ద విషయం జరిగింది. ధన్ఖడ్ రాజీనామాకు చాలా లోతైనటువంటి కారణాలు లేదని మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. శ్రీకాంత్, ఇక్కడ మరొక విషయం, ఎంటీ పేపర్ విధంగా చూసుకుంటే ఎంటీ పేపర్ డైరెక్ట్ గా జగదీప్ ధన్ఖడ్ టేబుల్ మీదకే వెళ్ళిందా? ఒకవేళ ఆ రాజీనామా సంతకం చేసింది కూడా కేవలం ఆ సంతకం వరకే పరిమితమైందా? లోపల మ్యాటర్ అంతా కూడా మిగిలిన పర్సన్స్ ఎవరైనా రాశారనే డౌట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. అదే అంటే దీనిపై ఇప్పటికీ ధన్ఖడ్ అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇస్తేనే ఏదైనా బయటకు వస్తుంది. ఎందుకంటే ఒక రాజీనామా లేకపోయినా ఆయన చేతితో సంతకం చేయించుకొని
ఆయన అంటే ఆయన రాజీనామాను ఎవరైనా రాష్ట్రపతి పంపించారా? సో ధన్కర్ నిజానికి చాలా అంటే కఠినంగా ఉండేటువంటి వ్యక్తి. ఆయన అభిప్రాయాలు కానీ, ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన మాటలు కానీ ఏదున్నా కానీ మొహం మీదనే చెప్పేస్తారు, ముక్కుసూటిగా చెప్పేటువంటి వ్యక్తి. సో ఎంటీ పేపర్ మీద సంతకం చేయించుకొని రాజీనామా చేయించారా? అసలు రాజీనామాలకు గల కారణాలు ఏంటి? పూర్తి విషయాలు కూడా రాజకీయ కోణం దీంట్లో స్పష్టంగా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నటువంటి క్రమంలోనే ధన్కర్ రాజీనామా లేఖ రాయడం, అది రాష్ట్రపతి పంపించడం, సో ఇదంతా అన్ని హడావుడిగా 24 గంటల్లో జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ. సో అప్పటికప్పుడు ధన్కర్ రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏంది? ఖాళీ పేపర్ మీద సంతకం చేయించుకొని ఎందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది? సో ఇవన్నీ కూడా ధన్కర్ నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్ బట్టి చూడాలి. ప్రస్తుతానికి ఆయన ఇంకా దీనిపైన దాదాపు ఇంకా 2 సంవత్సరాల పాటు ఆయనకి పదవీ కాలం ఉంది ఆ పదవిలో ఉపరాష్ట్రపతిగా కొనసాగడానికి. అయినప్పటికీ ఆరోగ్య కారణాల రీత్యా అంటే ఇంకా ఆయన పనిచేస్తున్నారు, సభలకి అటెండ్ అవుతున్నారు, పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఉన్నట్టుండి పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు స్టార్టింగ్ రోజే ఇటువంటి నిర్ణయం బయటకు రావడం ఏ విధంగా చూడొచ్చు? మిగిలిన వారు ఎవరైనా స్పందించారా? అటు బీజేపీకి సంబంధించి కానీ, లేదంటే విపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ ఎవరైనా? ఇంకా దీనిపైన ఇంకా పూర్తి స్థాయిలో ఎవరూ స్పందించట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విపక్షం మాత్రం దీనిపైన అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సాధారణంగా ఉపరాష్ట్రపతి పదవీ కాలం 5 ఏళ్లు ఉంటుంది. కానీ ప్రస్తుతం జగదీప్ ధన్కర్ ఆకస్మికంగా రాజీనామా చేయడమే చరిత్రలో ఒక అరుదైనటువంటి ఘట్టం అనే చెప్పాలి. ఒక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తర్వాత ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. సో గతంలో కూడా ఇట్లాంటి అంటే ఇట్లా మధ్యలో వదులుకున్నటువంటి చరిత్ర చాలా తక్కువ. గతంలో వివి గిరి, అట్లాగే బైరాన్ సింగ్ షెకావత్ వీళ్ళు మాత్రం తమ పదవుల్ని మధ్యలో వదులుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ 3వ వ్యక్తి ధన్కర్ అని చెప్పాలి. అయితే ఈయన రాజీనామా వెనక కారణాలు ఏంటి అని మాత్రం భారత రాజకీయ వ్యవస్థ మీద ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే ప్రస్తుతానికి నడుస్తోంది. ఎందుకు ఆయన రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సో గతంలో జరిగినటువంటి పరిణామాలకి ఇప్పుడున్నటువంటి రాజకీయ నేపథ్యం, అసలు ఎందుకు రాజీనామా చేశారు, ఆ లేఖ ఏంటి, ఆ లేఖ వెనకాలన్నటువంటి రాజకీయం ఏంటి, ఎందుకు హడావుడిగా భారతీయ జనతా పార్టీ నేతలు బయటికి రావడం జరిగింది, ఒక టెన్షన్ వాతావరణంలో ఎందుకు రావడం జరిగింది, మధ్యంతరంగా రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఎందుకు రావడం జరిగింది అన్నది కూడా చూడాలి. మనం మాట్లాడుకుంటున్నట్టుగానే జగదీప్ ధన్కర్ రాజీనామాకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ అంతుంది, దాన్ని చూసి మళ్ళీ మనం మాట్లాడదాం. ఉపరాష్ట్రపతి పదవికి ధన్కర్ అనూహ్య రాజీనామాపై కాంగ్రెస్ కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. అనారోగ్య కారణాలతో దొరుకుతున్నట్లు ఆయన చెప్పినప్పటికీ అది కారణం కాకపోవచ్చని ఆ పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. సోమవారం మధ్యాహ్నం 12:30 జరిగిన బీఏసీ ధన్కర్ అధ్యక్షత వహించారు. జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో సహా పలువురు దీనికి హాజరయ్యారు. చర్చానంతరం సాయంత్రం 4:30 మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. అయితే మరొకసారి భేటీకి రిజిజు కానీ నడ్డా కానీ హాజరు కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ధన్కర్ ఇవాళ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. దీన్ని బట్టి నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి 4:30 మధ్య ఏదో పెద్ద విషయమే జరిగిందని జయరాం రమేష్ అనుమానం వ్యక్తం చేశారు. రిజిజు, నడ్డా ఉద్దేశపూర్వకంగానే సమావేశానికి గైర్హాజరయ్యారని జయరాం రమేష్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ధన్కర్ ప్రకటించారని ఆయన తెలిపారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఇలా చేస్తున్నట్లు ఆయన తెలిపారని, దాన్ని అందరూ గౌరవించాలని జయరాం రమేష్ అన్నారు. కానీ అందుకు చాలా లోతైన కారణాలు ఉన్నట్లుగా తెలుస్తోందని ఆయన అనుమానించారు. తన పదవీ కాలంలో రైతుల సంక్షేమంపై ధన్కర్ నిర్భయంగా మాట్లాడేవారని రమేష్ పేర్కొన్నారు. ప్రజా జీవితంలో న్యాయపరమైన జవాబుదారీతనం, సంయమనం గురించి గట్టిగా మాట్లాడారన్నారు. ఆయన నిబంధనలు, ప్రోటోకాల్ కు కట్టుబడి ఉంటున్నారని జయరాం రమేష్ చెప్పుకొచ్చారు. మనం మాట్లాడుకుంటున్నట్టుగానే జగదీప్ ధన్కర్ రాజీనామా వెనుక కేవలం అనారోగ్య కారణాలు మాత్రమే కాదు, ఇంకేదో జరిగింది. ఇంతకుముందు మా ఇన్పుటర్ శ్రీకాంత్ చెప్పిన విధంగా 1 గంట నుంచి 4:30 మధ్య ఏం జరిగింది అనేది బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాధారణంగా పొలిటికల్ లీడర్స్ ఆయా పదవులను అధికారంలో ఉన్నప్పుడు వదులుకోవడానికి ఇష్టపడరు, ఎంత ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ కూడా. కానీ ఉన్నట్టుండి ఏం జరిగింది ఇక్కడ? 1 గంట నుంచి 4:30 మధ్య ఏం జరిగింది అనేది ఒకటి. ఆ ఎంటీ పేపర్ మీద సంతకం చేయించి ఎవరు సంతకాలు చేయించారు, ఎక్కడి నుంచి ఏ టేబుల్కి వెళ్ళింది, డైరెక్ట్ గా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిందా? ఎంటీ పేపర్ వచ్చింది కూడా జగదీప్ ధన్కర్ దగ్గరికేనా? సంతకం పెట్టి పంపించమన్నారా? ఆయన పర్మిషన్ లేకుండానే, ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఓన్లీ సైన్ ఒకటే చేయించారు. ఇట్లా చాలా
రీజన్స్ చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. శ్రీకాంత్ ఎట్లా చూడొచ్చు? ఇప్పటికే జయరాం రమేష్ కూడా తన యొక్క అనుమానాలను వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్ట్ కూడా చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఇప్పటివరకు చూసాం. ఇంకా ఏమైనా ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉందనుకోవచ్చా? ఎందుకంటే ఈ భారత ఉపరాష్ట్రపతి రాజీనామా అనేది దేశంలోనే చాలా సంచలనం అని చెప్పాలి. సో ధన్కర్ చేసినటువంటి రాజీనామా ఇప్పుడు భారతదేశంలోనే ఇప్పటి వరకు దేశ చరిత్రలోనే 3వ ఉపరాష్ట్రపతి ఇట్లా రాజీనామా చేయడం. సో ఇట్లా నేపథ్యంలో రాజీనామాల గల కారణం ఏంటి అనేది మాత్రం హాట్ టాపిక్ గా మారింది. కేవలం అనారోగ్య కారణాలతోటే ఆయన రాజీనామా చేస్తున్న, పదవి నుంచి వైదొలుగుతున్నా అని చెప్పి లేఖలో చెప్పినా గానీ ఒక పదవీ కాలంలో ఉండి పదవీ కాలం ముగియకుండానే రాజీనామా చేసిన వాళ్ళలో మాత్రం ధన్కర్ 3వ వ్యక్తి అని చెప్పాలి. సో ఇప్పుడు కాంగ్రెస్ నేత ఇందాక మీరు చెప్పినట్టు జయరాం రమేష్ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సెషన్స్ సందర్భంగా ధన్కర్ నిన్న ఆయన అధ్యక్షతన జరగాల్సినటువంటి బీఎస్సీ మీటింగ్ ఏదైతే ఉందో ఆ బీఎస్సీ మీటింగ్ కు కేంద్ర మంత్రులైనటువంటి జేపీ నడ్డా గాని కిరణ్ రిజిజు గాని రాలేదు. సో దానిపైన సమాచారం కూడా ఇవ్వలేదు. సో ధన్కర్ అసంతృప్తి చెందారు. కనీసం ఒక ఉపరాష్ట్రపతికి సమాచారం ఇవ్వరా అంటే ఆయన పార్టీలో లేదంటే ప్రభుత్వంలో కొంత సఫికేటెడ్ గా ఉన్నది మాత్రం ఈ విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ మోరోవర్ ఏంటంటే నిన్న సోమవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 4:30 మధ్య ఏదో పెద్ద విషయమే జరిగింది. సో ధన్కర్ రాజీనామాకు చాలా లోతైన కారణాలు ఉన్నాయి. సో దీనికి గల కారణాలను బయటికి రావాలన్నటువంటి ఆ అంశాన్ని కూడా ఇందాక మీరు చెప్పినట్టు జయరాం రమేష్ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇంకోవైపు అటు ఉపరాష్ట్రపతి ఖాళీ అయితే 60 రోజుల్లోనే కొత్త వాళ్ళను కూడా ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ లెక్కను చూసుకుంటే సెప్టెంబర్ 19 లోపు కొత్త ఉపరాష్ట్రపతి కూడా రావాలి. అప్పటిదాకా డిప్యూటీ చైర్మన్ గా ఉన్నటువంటి హరివంశ్ ప్రస్తుతానికి తాత్కాలికంగా చైర్మన్ గా వ్యవహరిస్తారు. అయితే ధన్కర్ రాజీనామా గల రాజకీయ కారణాలు మాత్రం పూర్తిగా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు ఆ ఖాళీ లేఖ ఏంటి, ఎందుకు బయటికి వచ్చారు, ఒక సస్పెక్టివ్ మోడ్ లో ఎందుకు బయటికి రావడం జరిగింది, ఆ తర్వాత ఈ లేఖ నిజంగానే ధన్కర్ వ్యక్తిగతంగా రాసిందేనా, బలవంతంగా సంతకం చేయించారా, అసలు ధన్కర్ రాజీనామా తర్వాత ప్రతిపక్షాలు రెస్పాండ్ అవుతున్నాయి, అధికార పక్షం కానీ ధన్కర్ కానీ ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. సో దీనిపైన పూర్తి స్థాయిలో అనుమానాలు మాత్రం కనిపిస్తున్నాయి. శ్రీకాంత్ ఒక్క నిమిషం, ఇప్పటి వరకు మనం ఏదైతే కాంగ్రెస్ రెస్పాన్స్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది, ఇప్పుడు ఖర్గే కూడా స్పందించారు. ధన్కర్ రాజీనామాపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా స్పందించారు. రాజీనామా ఎందుకు చేశారో ఆయనకే తెలుసని అన్నారు. రాజీనామా విషయం పూర్తిగా ఆయనకి ఇష్టం లేదని చెప్పారు. ఆయన రాజీనామా ఆమోదించాలో లేదో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అని ఖర్గే పేర్కొన్నారు. అసలు ఖర్గే ఏమన్నారు ఒకసారి బయట ప్లే చేయండి. बोलने नहीं आता है सर। वाइस प्रेसिडेंट ऑफ इंडिया ने रिजाइन किया है सर अपने स्वास्थ्य कारणों की वजह से। देखिए कारण उन्हीं को मालूम, उससे कुछ हमारा लेना देना नहीं, सरकार जाने और उन्होंने जाने। तो इसमें हमारा कोई कहने का मकसद ही नहीं है, क्योंकि ये उनकी इच्छा है और गवर्नमेंट की इच्छा है कि उनको स्वीकार करना नहीं करना, वो सब उनकी बात है, हमारा कोई इससे वास्ता नहीं है। अरे क्या एक जने बोलने नहीं आता है सर। वाइस प्रेसिडेंट ऑफ इंडिया ने रिजाइन किया है सर अपने स्वास्थ्य कारणों की वजह से। देखिए कारण उन्हीं को मालूम, उससे कुछ हमारा लेना देना नहीं, सरकार जाने और उन्होंने जाने। तो इसमें हमारा कोई कहने का मकसद ही नहीं है, क्योंकि ये उनकी इच्छा है और गवर्नमेंट की इच्छा है कि उनको स्वीकार करना नहीं करना, वो सब उनकी बात है, हमारा कोई इससे वास्ता नहीं है। मैं उनसे आग्रह करूंगा वो पुनर्विचार करें। वो संसदीय ज्ञान के धनी थे और कृषक आंदोलन और किसानों की आवाज उठाने वाले थे। ये संसदीय इतिहास का काला दिन है जब एक उपराष्ट्रपति जी अपना कार्यकाल पूरा नहीं कर पा रहे हैं। मैं उनसे पुनर्विचार का आग्रह करता हूं। इसमें हमारी अधिकृत लाइन वही है जो श्री जयराम रमेश जी ने, जो हमारे मुख्य सचेतक हैं, उन्होंने लिया है। मैं उसी का समर्थन करता हूं। मैं फिर स्पष्ट कर दूं कि 5 साल का जब कार्यकाल उनका चुना गया था उस समय सभी को मालूम था, उनकी आयु मालूम थी, सब कुछ मालूम था। तो ये कारण सिर्फ गैस हो सकता है। శ్రీకాంత్ మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరు రెస్పాండ్ అవుతున్నారు. ఖర్గే కూడా రెస్పాండ్ అయ్యారు. అది పూర్తిగా ఆయన ఇష్టం, అంటే రాజీనామా అనేది ఆయనకు సంబంధించిన విషయం, అది పూర్తిగా ఆయనకి సంబంధించిందే, ఆమోదించాలా వద్దా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అంటూ కూడా ఖర్గే చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. జయరాం రమేష్ ఏమో కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. కేవలం అనారోగ్య కారణాలు అంటున్నారు, కానీ దీంట్లో ఏదైనా ఉండొచ్చు అని చెప్పి రెండు డిఫరెంట్స్ గా కనిపిస్తున్నాయి. ఏ విధంగా చూడొచ్చు అనేది ఒకటైతే,
నిన్న జరిగినటువంటి బీఎస్సీ మీటింగ్ 12:30కి జరిగింది. అప్పుడు అందరూ హాజరయ్యారు. నడ్డా కావచ్చు, రిజిజు కావచ్చు, అందరూ హాజరయ్యారు. ఆఫ్టర్ దట్ 4:30 జరిగినటువంటి సమావేశంలో హాజరు కాలేదు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి అయితే మళ్ళీ వాయిదా వేశారు సమావేశాన్ని. ఈలోపే రాజీనామా లెటర్ రావడం, బయటకు రావడం, అది రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. పరిణామాలన్నీ ఎట్లా చూడొచ్చుంటారు? అంటే ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలకి తావిస్తున్నట్టే కదా. కూడా మనం ఇక్కడ కొంచెం ఊహించుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఉన్నాయి. ఉపరాష్ట్రపతి రాజీనామా వెనుక కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి అని చెప్పడం, అంటే ప్రతిపక్షాలు తీస్తున్నటువంటి ఆరోపణల వెనుక దెర్ ఆర్ సమ్ రీజన్స్. ఎందుకంటే తొందరలో అటు బీహార్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో బీహార్ లో ఖచ్చితంగా కొన్ని బీజేపీ వ్యూహాలు కూడా ఉన్నాయి. బీహార్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ఒత్తిడితోనే జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారు అన్నటువంటి వాదన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ప్రస్తుతానికి బీహార్ లో బీహార్ లో ప్రస్తుతం జేడీయూ బీజేపీ కూటమి ఉంది. సో బీహార్ ముఖ్యమంత్రి పదవిని బీజేపీ కోరుకుంటోంది అన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది. దానికి సంబంధించి అటు జేడీయూకి చెందినటువంటి హరివంశ్ ని ఉపరాష్ట్రపతి చేస్తే గనక, హరివంశ్ ప్రస్తుతానికి ఆయన రాజ్యసభ వైస్ చైర్మన్ గా ఉన్నారు, హరివంశ్ నారాయణ్ సింగ్. ఆయన ఉపరాష్ట్రపతి చేస్తే గనక బీజేపీకి బీహార్ లో ముఖ్యమంత్రి పదవి రావడం ఈజీ అవుతుంది. ముఖ్యమంత్రి పదవిని బీజేపీ కోరుకుంటుంది జేడీయూతో పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో. సో ఈ కారణంతోనే ధన్కర్ ని రాజీనామా చేయించారు అన్నది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక రాజకీయ కోణంలో చూస్తే మాత్రం జేడీయూ బీజేపీ కూటమిలో బీజేపీ ముఖ్యమంత్రి స్థానాన్ని ఆశిస్తుంది. హరివంశ్ ని మాత్రం ఉపరాష్ట్రపతి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 90 రోజుల్లోనే ఉపరాష్ట్రపతి పదవిని భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇట్లా చూసుకుంటే ఉపరాష్ట్రపతి పదవి ఇప్పుడు బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈలోపు హరివంశ్ ని ఒకవేళ ఇక్కడ ఉపరాష్ట్రపతిగా ఎన్నుకునేటువంటి అవకాశాలు కూడా ప్రస్తుతానికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ మనం అనుకున్నట్టు హరివంశ్ ని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుంటే కనుక ఖచ్చితంగా ఇది బీహార్ లో జరిగేటువంటి రాజకీయ వ్యూహంలో భాగమని చెప్పొచ్చు. కానీ శ్రీకాంత్, ఈ విధంగా 90 రోజుల గడువు అయితే ఉంది ఉపరాష్ట్రపతిని మళ్ళీ సెలెక్ట్ చేసి పెట్టడానికి. ఒకవేళ ముందుగానే క్యాండిడేట్ ని పెట్టి కావాలని చెప్పి ధన్కర్ని తొలగించినట్టయితే కనుక అంత సమయం కూడా అవసరం లేదు. వెంటనే ఇటువంటి పరిణామాలు. నిన్న మీటింగ్ ఈ రోజు వాయిదా వేసిన తర్వాత, వాయిదా అంటే ఈ రోజు సమావేశం జరగాల్సి ఉన్నప్పుడే రాజీనామా బయటకు వచ్చిందంతా ఉన్నప్పుడు ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు చాలా మంది రెస్పాండ్ అయ్యారు. ఎంపీ గౌరవ్ గొగోయ్ కూడా మాట్లాడుతున్నారు. కేంద్రానికి జగదీప్ ధన్కర్కి, అంటే ఉపరాష్ట్రపతిగా ఉన్నారు కాబట్టి ఇంకా దానికి ఇంకా సైన్ ఆమోదం రాలేదు కాబట్టి రాష్ట్రపతి దగ్గర నుంచి అఫీషియల్ గా సంబంధాలు సరిగా లేవు అంటున్నారు ఆయన. ఇక టీఆర్ బాలు కూడా అదే చెప్తున్నారు, ఒత్తిడి వల్లే ధన్కర్ రాజీనామా చేశారు అనేది. అందరికీ అదే అనుమానం కనిపిస్తోంది క్లియర్ కట్ గా. దీనికి ఒక క్లారిటీ రావాలంటే వెయిట్ చేసి చూడాల్సిన అవకాశం ఉందంటారు. అప్పటికైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ధన్కర్ మనం ఎక్కడో తక్కువ అంచనా వేయలేం. ధన్కర్ ఉపరాష్ట్రపతి పదవిలో ఉండగానే రాజ్యసభ చైర్మన్ గా ఉన్నటువంటి టైంలోనే ఆయన చాలా అంశాలు సుప్రీంకోర్టుని విభేదించి మాట్లాడినటువంటి వ్యక్తి ధన్కర్. సో అట్లాంటిది కేంద్రం నిజంగానే ఆయన పైన ఒత్తిడి చేసి, బీజేపీలో కొంత ముసలు ఉండే ఆయన పైన ఒత్తిడి చేస్తే కనుక రాజీనామా ఆమోదం తర్వాత ధన్కర్ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ధన్కర్ ని మనం ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయలేము. సో ఆయన ఖచ్చితంగా దీనిపైన రెస్పాండ్ అవుతారు. అయితే రాజీనామా లేఖ అందిన తర్వాత, అంటే రాజీనామా ఆమోదం తర్వాత ఆయన వైపు నుంచి ఏమైనా రెస్పాండ్ వస్తుందో చూడాలి. శ్రీకాంత్, ఒక్క నిమిషం. ఏదైతే కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, అదే విధంగా డిఎంకే ఎంపీ టీఆర్ బాలు కూడా దీనికి సంబంధించి స్పందించారు. ధన్కర్ రాజీనామా అంశానికి సంబంధించి అసలు ఏమన్నారు ఒకసారి చూద్దాం. का इस्तीफा अचानक है और दुर्भाग्यपूर्ण है, क्योंकि वो जिस प्रकार से कल मीटिंग्स में प्रिसाइड कर रहे थे और आज भी उनका एक मीटिंग राज्यसभा में बिजनेस एडवाइजरी कमेटी का था और सुनने में आया है कि क्षेत्र में भी उनके प्रोग्राम थे, तो हमारी तरफ से तो हम उनकी अच्छे स्वास्थ्य की कामना तो करते हैं, लेकिन कहीं न कहीं ऐसा प्रमाण होता है कि केंद्र सरकार और उपराष्ट्रपति के बीच में जो उनका रिश्ता है दोनों के बीच में, वो पहले जैसा नहीं रहा. Vice President has resigned Because of the pressure. What kind of pressure do you feel? I don't know. What kind of pressure do you feel? has happened.
నేడు పార్లమెంట్ ఆవరణలో కేంద్రం కీలక భేటీ అయింది. ఈ సమావేశానికి అమిత్ షాతో పాటు రాజ్నాథ్, నడ్డా, జయశంకర్ కూడా హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ రాజీనామా తర్వాత తలెత్తిన పరిణామాలపై చర్చిస్తున్నారు. విపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలపై నేతలు సమాలోచనలు చేస్తున్నారు. శ్రీకాంత్, ఏ విధంగా చూడొచ్చు? ఒక పక్క విపక్షాలు క్వశ్చన్స్ చేస్తున్నాయి. ఖచ్చితంగా దీంట్లో ఒత్తిడి ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు. లేదా ఆయన వ్యక్తిగతం కేంద్రం ఆమోదిస్తుందా లేదా అని దాని తర్వాత చూద్దామంటున్నారు. లేదు, కేంద్రానికి జగదీప్ ధన్ఖడ్ కి మధ్య సఖ్యత లేకపోవడం వల్లే జరిగింది, అనారోగ్య కారణాలు ఒక్కటే కారణం కాదు అంటూ కూడా ఈ విధంగా చాలా అనుమానాలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం గాని రాష్ట్రపతి గాని ఆమోదిస్తే తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆల్రెడీ పార్లమెంట్ ఆవరణలో కేంద్రం సంబంధించి మంత్రులు కూడా సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు ఇంత పొలిటికల్ ఇది జరుగుతున్న తర్వాత, కామెంట్స్ చూసిన తర్వాత? నిజానికి మీరు చెప్తున్నట్టు ధన్ఖడ్ ప్రస్తుతానికి రాజీనామా చేసినా గానీ ఈ రాజీనామా విషయంలో కొంత మనసు మార్చుకోవాలంటూ కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. ధన్ఖడ్ కోపంపై రాజీనామా చేశారా అంటే ఒక మనిషి ఉండగానే ఆయనతో తెల్ల పేపర్ మీద సంతకం చేయించి రాజీనామాను యాక్సెప్ట్ చేయించేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. ఎట్లాంటి పరిస్థితి ఉంటే కనుక ఒక ఉపరాష్ట్రపతి విషయంలో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే కేంద్రంతో తనకు వసగడం లేదన్నది మాత్రం ఈ విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇది నిజానికి జయరాం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు దేశం మొత్తం కూడా చర్చించుకుంటున్నాయి. రాజీనామాలో కనిపించే దానికంటే ఎక్కువ ఉంది, చాలా పెద్ద అంశం ఏదో ఉంది, ఏదో జరిగింది. ధన్ఖడ్ మనసు మార్చుకునేలాగా చేయాలి, ఒప్పించాలి. ఇది మొత్తం దేశ ప్రయోజనాల మీద ఆధారపడి ఉంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇది రైతుల పరంగా కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అంటూ కూడా మాట్లాడుతున్నారు. సో అనారోగ్య కారణాల రీత్యానే రాజీనామా చేయడం కొంత ఆందోళన కలిగిస్తా ఉంది. సో ఇది అంటే వర్షాకాల సమావేశాల మొదటి రోజే ఆయన రాజీనామా చేయడం కూడా ఆశ్చర్యంగా ఉంది. అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతోంది అన్నది మాత్రం ఒక ఆందోళన మాత్రం ఖచ్చితంగా బయటకు కనిపిస్తోంది. సో రాజీనామా సమావేశానికి కొన్ని రోజుల ముందు అయినా చేయొచ్చు, రాజీనామా తర్వాత అయినా చేయొచ్చు. సో మొదటి రోజే ఎందుకు రాజీనామా ఇవ్వాలి? ఇది ఊహించని పరిణామం. ఇది దీని వెనకాలటువంటి కారణాలు ఏంటో పూర్తిగా బయటికి రావాలి. ఇది భారత రాజకీయ వ్యవస్థ పైన ఆధారపడి ఉంటుందంటూ కూడా ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. బట్ ఏదేమైనా కానీ భారత చరిత్రలో అంటే మూడోసారి ఒక పదవిలో ఉండగానే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడం, మధ్యలో ఒకరు పదవిలో ఉండగానే చనిపోయినటువంటి సందర్భాలనే. బట్ అంటే అనారోగ్య కారణాలతో రాజీనామా చేయడం మాత్రం ఇది చరిత్రలో ఇది మూడోసారి అని చెప్పాలి. శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. నేను ఏదైతే బీఎస్సీ సమావేశానికి హాజరు కాలేదో నడ్డా, దానికి సంబంధించే సీరియస్ అయ్యారు, దానికి సంబంధించే జగదీప్ ధన్ఖడ్ కి కోపం వచ్చింది అనే కామెంట్స్ ని ఖండించారు జేపీ నడ్డా కూడా. ఆయన ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సభకు, అంటే చైర్మన్ స్థానాన్ని, రాజ్యసభ చైర్మన్ స్థానాన్ని అగౌరవ పరచట్లేదంటూ కూడా నడ్డా చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ మనం చూస్తున్నాం. సో ఏదైనా కావచ్చు, మరి కేంద్రం ఇప్పటికే భేటీ కూడా అయింది కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? రాష్ట్రపతి ఆమోదిస్తుందా రాజీనామాని, లేదంటే ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి? అది కూడా మనం అప్డేట్స్ చూద్దాం. It comes as a huge surprise and shock that despite his ill health, we remember him conducting the parliamentary proceedings when there was a health scare with regards to his heart and he had undergone a surgery. At that time too, he was back in the chair and he was conducting the proceedings of the House. So this doesn't somehow ring true simply because he was very actively conducting the parliamentary proceedings yesterday. What was the sudden reason for his decision to cite health and step down? And this probably is the first time in history that a vice president has resigned in such a shocking manner. So I'm hoping that we would get to know more when the parliament session begins. But what is most important is that there should be no disruption in the proceedings of the House, in the proceedings of... Well, first of all, I wish the Honourable Vice President of India a very healthy and a very long life. I wish him good health. However, his resignation remains somewhat of a riddle, which is at the moment wrapped in a mystery and rolled in an enigma, because the abrupt circumstances or the abrupt manner in which he resigned without any attendant circumstances to accentuate it is intriguing, for the lack of a better word. And while not wanting to transgress and intrude into the health of the Vice President, if it is at all a health issue, it would be helpful that since he holds the second highest constitutional office in the land, if he would shed some light